వెల్కమ్ టు జర్నలిస్ట్ డైరీ. వస్తోంది యూపీ యుద్ధం, మోదీకి జెన్జీ భయం, బీజేపీ పునాదులు కదిలిపోతున్నాయా? మోదీ షా భయానికి ఇక ఎదురే లేదన్న సూత్రీకరణకు కాలం చెల్లబోతోందా? ఈవీఎంల్లో కమలం సింబల్ ఉన్నంత కాలం అధికారం బీజేపీదే అన్న కాన్ఫిడెన్స్ క్రమంగా సడలుతోందా? డీలిమిటేషన్ ద్వారా దేశంలో డెమోగ్రాఫిక్ మార్పులు చేసేసి శాశ్వతంగా అధికారంలో ఉండిపోవాలన్నది బీజేపీ ప్లాన్. పనిలో పనిగా జమిలి ఎన్నికలు కూడా పెట్టేస్తే తమకు తిరిగే ఉండదని ఆ పార్టీ బలంగా గట్టిగా నమ్ముతోంది. కానీ ఈ మధ్య ఉప ఎన్నికల ఫలితాలు చూస్తే, బై ఎలక్షన్ పోల్స్ రిజల్ట్స్ చూస్తే, విశ్లేషిస్తే ఎందుకో కానీ కొన్ని ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కొన్ని కాదు, చాలా ప్రశ్నలే తలెత్తుతున్నాయి. ప్రపంచంలోనే అత్యంత ధనిక, అతిపెద్ద రాజకీయ పార్టీగా చెప్పుకునే బీజేపీ పునాదులు కదులుతున్నాయా అనే అనుమానం వస్తుంది. అజేయమైన శక్తిగా భావించే కమలం పార్టీలో అంతర్గత కలహాలు అధిష్టానం ఆధిపత్యాన్ని దెబ్బతీస్తున్నాయని అనిపిస్తోంది. బీహార్లోని బంకీపూర్, మధ్యప్రదేశ్లో దతియా ఉప ఎన్నికల ఫలితాలు మోదీ షా ద్వయానికి గట్టి హెచ్చరికను పంపాయన్నది నిజం. 30 ఏళ్లుగా తమ కంచుకోటగా ఉన్న బంకీపూర్లో బీజేపీ ఓటమి అనేక ప్రశ్నలకు కారణమవుతోంది. స్వయంగా జాతీయ అధ్యక్షుడి కంచుకోటలో కమలం పార్టీ ఎందుకు ఓడిపోయింది? పైగా జన్ సురాజ్ పార్టీ చేతుల్లో ఆ ఓటమిని ఆ పార్టీ క్యాడర్ జీర్ణించుకోలేకపోతోంది. ఇక్కడ టికెట్ కేటాయింపు దగ్గరే రాంగ్ స్టెప్ పడింది. దాని స్కామ్ తో సంబంధం ఉన్న వ్యక్తికి అనాలోచితంగా టికెట్ ఇచ్చి బీజేపీ ఒక్క బోర్లా పడింది. ఆ తర్వాతే నాలుగు ఖర్చుకొని అభ్యర్థిని మార్చినా ప్రశాంత్ కిషోర్ దూకుడు ముందు బలాదూరే అయింది. అటు దతియాలో బీజేపీ ఎమ్మెల్యే సరోత్తమ్ మిశ్రాకు టికెట్ నిరాకరించడంతో క్యాడర్ రోడ్డెక్కి అధిష్టానం పైనే తిరుగుబాటు చేసింది. ఇలా క్రమశిక్షణకు మారుపేరుగా చెప్పుకునే పార్టీలో బహిరంగంగా కన్నీళ్లు, నిరసనలు జరగటం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఒక పక్క పంజాబ్, బెంగాల్ రాష్ట్రాల్లో దిగుమతి చేసుకున్న, ఇంపోర్ట్ చేసుకున్న నేతలతో అసలైన బీజేపీ కార్యకర్తలు రగిలిపోతున్నారు. ముఖ్యంగా బెంగాల్లో టీఎంసీ నేతల్ని చేర్చుకుని బీజేపీని తృణమూలైజేషన్ చేశారనే విమర్శలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఇది కీలకమైన రణక్షేత్రం, వార్ జోన్ ఉత్తరప్రదేశ్. అక్కడ త్వరలో అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్నాయి. సీఎం యోగికి ఢిల్లీ పెద్దలకు మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ సామాన్యులకు కూడా అర్థమైపోతుంది. సొంత ఇలాకా గోరఖ్పూర్లో మౌలిక సదుపాయాల మీద సాక్షాత్తు గవర్నర్ ఆనంద్ బెన్ పటేల్ విమర్శలు చేయటం ఈ రాజకీయ చదరంగానికి ఒక నిదర్శనం, ఒక సాక్ష్యం. 12 సంవత్సరాలుగా ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడంతో యువతలో తీవ్ర అసంతృప్తి రగులుతోంది. ఆఖరికి ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కూడా నిరసనలను సమర్థిస్తూ వాళ్ళందరినీ యాంటీ నేషనల్ అనొద్దంటూ చెప్పడం బీజేపీ అగ్ర నాయకత్వానికి ఒక చెంపపెట్టు లాంటిది. ఒకవైపు నాయకత్వం అన్ని అదుపులో ఉన్నాయంటూ భ్రమపెడుతుంటే, మరోవైపు క్షేత్రస్థాయిలో పార్టీ కట్టుబాట్లు తీవ్రంగా దెబ్బతింటున్నాయి. అసలు పక్క పార్టీల నుంచి వలస వచ్చిన నేతలతో పార్టీని గెలిపించుకోవచ్చన్న బీజేపీ వ్యూహం బూమరాంగ్ అవుతోందా? 12 ఏళ్ల వైఫల్యాల్ని ప్రశ్నిస్తున్న జెన్జీ ఓటు బ్యాంకు మోదీ మ్యాజిక్ ను బద్దల కొట్టబోతోందా? రాజకీయాలు ఎల్లకాలం ఒకేలా ఉండవు.